దేవుడిని నమ్మని 20 మంది ప్రముఖ వ్యక్తులు. ఒకరు జోక్విన్ ఫీనిక్స్. ఫీనిక్స్ దేవుణ్ణి, మరణానంతర జీవితాన్ని లేదా ఆత్మలను నమ్మడు. అతను దానిని చాలా అవాస్తవ ఆలోచనాన్ని భావిస్తాడు. 2 క్యాథీ గ్రిఫిన్. 2007లో గ్రిఫిన్ ఎమ్మీని అందుకున్నప్పుడు ఆమె ఇలా చెప్పింది: జీసస్ సక్కిట్, ఈ అవార్డు ఇప్పుడు నా దేవుడు. వ్యాఖ్యాన ప్రసారం నుండి తొలగించారు. 3 ఇయాన్ మెక్కెల్లన్. నటుడు మతాన్ని అర్థం చేసుకోడు. ప్రజలకు అది ఎందుకు అవసరమో అతనికి అర్థమైంది, కానీ అవి తప్పు అని అతను భావిస్తాడు. మీరు వెళ్ళినప్పుడు మీరు మళ్లీ ఎవర్నీ చూడలేరు, దానిని ఎదుర్కోండి. 4 సెత్ మెక్ఫార్లేన్. మెక్ఫార్లేన్ నాస్తికత్వాన్ని నూతన యుగ పద్ధతులకు విరుగుడుగా చూస్తాడు. అతని దృక్పథం అతని షో ఫ్యామిలీ గైలో ప్రతిబింబిస్తుంది. 5 లారీ కింగ్. మతం మరణ భయం యొక్క ఉత్పత్తి అని కింగ్ నమ్మాడు. ఒకరు లేకుండా మరొకరు ఉండరని అతను చెబుతాడు. అతను ఒక అజ్ఞేయ నాస్తికుడిగా గుర్తించబడ్డాడు మరియు చలిపోవడానికి భయపడలేదు. 6 అంబర్ హియర్డ్. హియర్డ్ కాథలిక్ విశ్వాసంలో పెరిగాడు. 16 సంవత్సరాల వయసులో తన స్నేహితురాలు కారు ప్రమాదంలో మరణించిన తర్వాత ఆమె తన విశ్వాసాన్ని కోల్పోయింది. ఆమెను ఎవరూ చూసుకోవడం లేదని ఆమెకు అర్థమైంది. 7 జేమ్స్ క్యామరూన్. క్యామరూన్ ప్రొటెస్టెంట్ క్రైస్తవ పెంపకంలో ఉన్నాడు. అతను అజ్ఞేయవాదంలోకి మారాడు, కానీ అది పిరికితనంగా భావించాడు. ఇప్పుడు అతను పూర్తి స్థాని నాస్తికుడు. 8 జార్జ్ క్లూనీ. నటుడు కాథలిక్ కుటుంబంలో పెరిగాడు, కానీ అతను ఉన్నత శక్తిపై తన అవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. జీవితాన్ని పూర్తిగా జీవించడమే అతని తత్వశాస్త్రం. 9 రిచర్డ్ బ్రాన్సన్. బ్రాన్సన్ మతం విలువను అర్థం చేసుకున్నాడు. అది అందించగల సౌకర్యం కోసం అతను దేవుడిని కూడా నమ్మాలని కోరుకుంటాడు, అయితే అతనికి ఎటువంటి నమ్మదగిన ఆధారాలు దొరకలేదు. 10 హ్యూ హెఫ్నర్. ప్లేబాయ్ వ్యవస్థాపకుడు మతాన్ని ఒక పురాణంగా చూశాడు, కానీ హెఫ్నర్ నిజానికి మెథడిస్టుగా పెరిగాడు. సెక్స్ అనేది సంతానోత్పత్తి కోసం మాత్రమే అని అతనికి బోధించబడింది. 11 డానియల్ రాడ్క్లిఫ్. మతం చట్టంపై ప్రభావం చూపడం ప్రారంభించినప్పుడు రాడ్క్లిఫ్ నాస్తికుడు మరియు తీవ్రవాద నాస్తికుడు. దేవుడు ఉంటాడని లేదా మరణానంతర జీవితం ఉంటుందని అతను ఆశించడు, కానీ ఉంటే అతను ఆశ్చర్యపడతాడు. 12 ఎమ్మా థామ్సన్. థామ్సన్కు మతం అనేది మహిళల అణిచివేత చరిత్ర. ఆమె ఆధ్యాత్మిక జీవితాన్ని నమ్ముతుంది, కానీ నాస్తికుడిని గుర్తిస్తుంది. 13 జానీ డెప్. లారీ కింగ్ ఇంటర్వ్యూలో డెప్ తన పిల్లలపై నమ్మకముందని, కానీ మతం గురించి అంతగా కాదు. 14 శారా సిల్వర్మ్యాన్. సిల్వర్మ్యాన్ యూదురాలిగా గుర్తిస్తాడు, సాంస్కృతిక కోణంలో మాత్రమే. ఆమె యూదు మతం లేదా మరే ఇతర మతాన్ని ఆచరించదు. 15 జూలియాన్ మూర్. స్వర్గద్వారం వద్ద దేవుడిని కలిస్తే ఆమె ఇలా అంటుందని మూర్ చమత్కరించింది: నేను తప్పు చేశాను, మీరు నిజంగానే ఉన్నారు. ఆమె తల్లి మరణించినప్పుడు ఆమె ఏదో ఒక విధంగా గ్రహించింది, అక్కడ లేదు. 16 బ్రాడ్ పిట్. పిట్ 20% నాస్తికుడు, 80% అజ్ఞేయవాది. 17 గై పియర్స్. పియర్స్ దేవుణ్ణి నమ్మడు, కానీ మనమందరం అనుసంధానించబడి ఉన్నామని అతను నమ్ముతాడు. అతను తన జీసస్ సేవ్స్ టీషర్ట్ను కూడా ధరించడానికి ఇష్టపడతాడు. 18 జేవియర్ బార్డమ్. బార్డమ్ సరళంగా ఇలా అన్నాడు: నేను దేవుణ్ణి నమ్మను, నేను అల్ పాసినోను నమ్ముతాను. 19 కైరా నైట్లీ. న్యూట్ గింగ్రిచ్ వ్యవహారంతో సంబంధించి నైట్లీ తన నాస్తికత్వం గురించి వ్యాఖ్యానించింది: నేను నాస్తికురాలిని కాకపోతే నేను దేనితోనైనా తప్పించుకునేవాడిని. 20 హెలెన్ మిరన్. డేమ్ హెలెన్ మిరన్ దేవకన్యలు మరియు బంగారు నియమాన్ని నమ్ముతాడు. ఆమె సానుభూతి మరియు స్వీయ అవగాహన ఆధారంగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతుంది, అయినప్పటికీ ఆమె ఉన్నత శక్తిని ప్రార్థించదు.